దేవునామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి పరిశుద్ధుడైనటువంటి భక్తుడైనటువంటి మోసే గారు చేసినటువంటి ప్రార్థన. ఆ ప్రార్థన ఏమని చేస్తున్నాడు? కీర్తన భాగం 90వ కీర్తన మొదటి వచనం మనం చదివినట్లయితే మోసే గారి ప్రార్థన ఏమని చేస్తున్నాడో మనం చదువుదాం. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. దేవునామానికి స్తోత్రం కలుగుగాక. దేవుని వాక్యం పరిశీలన చేసే ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. ప్రభువా నాయన, ఈరోజు ఈ దినము మీరు మాతో మాట్లాడడానికి తండ్రి మాకు ఇచ్చినటువంటి ఈ మంచి సమయమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. దేవా రక్షక, మీకే వందనాలు ప్రభు. నాయన, ఇదిగో తండ్రి, మీ భక్తుడు మోషే గారు చేసినటువంటి ప్రార్థన, ఆ ప్రార్థనలోని నాయన సత్యాలను మాకు విశదీకరించి బయలుపరచమని, ఆ సత్యాలను మాకు తెలియజేయమని నాయన మీ పరిశుద్ధాత్మ దేవుడు నాయన మాకు తోడుగా ఉంచమని, ప్రతి మాట తండ్రి మీ వినికిడిలో పరిశుద్ధముగాను తండ్రి నాయన, ఇదిగో తండ్రి, నిష్కలంకముగాను తండ్రి ఉండునట్లుగా మరి వింటున్నటువంటి ప్రతి బిడ్డ హృదయంలో మీ వాక్యం ముద్రింపబడడానికి సహాయం చేయమని నాయన, ఆది నుండి అంత్యము వరకు కూడా మీరే మాకు సహకారిగా ఉండి నడిపించమని, ఈ ప్రార్థన దీవించమని, ఆశీర్వదించమని మా ప్రియుడును మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. దేవుని వాక్యాన్ని మరి పరిశుద్ధుడైనటువంటి మోసే గారు అన్నాడు, ప్రార్థించినటువంటి ఆ ప్రార్థనలోని సత్యాలు, ఆయన ఎలా చేశాడు ప్రార్థన, ఒంటరిగా దేవుని సన్నిధిలో మోకరించి దేవుని కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? ప్రభువా, తరతరములకు మా నివాస స్థలము నీవే అంటున్నాడు. ప్రియమైనటువంటి వారులారా, ఈనాటి సందేశం నీ చోటు ఎక్కడ అనేటటువంటి సందేశానికి ఈనాడు మన వాక్య భాగంలోని కీర్తన భాగంలోని 90వ కీర్తనలో మోసే గారు చేస్తున్నటువంటి ప్రార్థనలో ఉన్నటువంటి సత్యాలు, తరతరములకు మా నివాస స్థలము నీవే అంటున్నాడు. లార్డ్, you have been our dwelling place in all generations. ఈ భూమిని విడిచిపెట్టి మేము పరదేశకు చేరినప్పుడు కూడా మా నివాస స్థలం నీవే ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడంటే, అనగా మన స్థలమే ఎక్కడో, ఆయన బిడ్డల యొక్క స్థలం ఎక్కడో, మన యొక్క చోటు ఎక్కడో చెప్పకనే చెప్తున్నాడు. ఆయన ప్రార్థనలో, మోసే గారు చేస్తున్నటువంటి ప్రార్థనలో మన యొక్క స్థలం ఎక్కడ అనగా యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించి ఎవరైతే ఆయన బాటలో ఆయన మాటను నమ్మి ఆ సత్యాన్ని అనుసరిస్తారో వారు సత్య సంబంధులుగా ఉన్నటువంటి వారు భూమి మీద ఉన్నప్పటికీ, భూమిని విడిచిపెట్టి వెళ్ళినప్పటికీ కూడా వారికి ఆశ్రయము ఆయన చోటు. మన దేవుడైనటువంటి యెహోవా ఉండు చోటే మన చోటని, అందుకనే తరతరములకు మా నివాస స్థలము నీవే అని భక్తుడైనటువంటి మోసే గారు చేసినటువంటి ప్రార్థన. అందుకే కదా 32వ కీర్తన 7వ వచనంలో దావీదు మహారాజు అంటున్నాడు కదా, నా దాగు చోటు నీవే అంటున్నాడు. మా దాగు చోటు నీవే, యు ఆర్ మై డ్వెల్లింగ్ ప్లేస్ అంటున్నాడు. నా దాగు చోటు నీవే ప్రభువా.
అని ఆయన కూడా అంటున్నాడంటే, ఈ స్థలము నీ చోటు ఎక్కడో, నా చోటు ఎక్కడో. మరి ఈరోజు మనం తెలుసుకునేటటువంటి ఈ సందేశాన్ని దేవుడు మనకు సంధిస్తున్నటువంటి మరి అనేకమైనటువంటి ప్రశ్నలతో కూడినటువంటి మాటలు మన హృదయాలను తట్టడానికి, మన హృదయాలు తెరవబడడానికి, ఒకవేళ మూసుకుపోయి ఉన్నటువంటి కఠినమైనటువంటి హృదయంతో మూసుకుపోయి ఉన్నట్లయితే వాటిని తెరవబడడానికి, ఆ మాంసపు గుండెగా చేయడానికి ఆయన సిద్ధంగా, ఆయన వాక్యంతో మనల్ని హెచ్చరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రియమైనటువంటి వారులారా, ఈ ప్రార్థన మోషే గారు చేస్తున్నటువంటి దైవికమైనటువంటి ప్రార్థన, ఆయన ఒంటరిగా దేవునికి చేతులెత్తి నమస్కరిస్తూ సాగిలపడి ఆయన చేస్తున్నటువంటి ప్రార్థన. ప్రభువా, తరతరములకు నీవే మాకు నివాసము అంటున్నాడు కదా. మాకు నివాస స్థలము నీవే అనగా మేము ఉండేటటువంటి చోటు నీవే అని ప్రార్థన చేస్తున్నాడు. ఇటువంటి ప్రార్థన చేయమని ప్రభుల వారు కూడా ఆనాడు చెప్పారు కదా. తన శిష్యులతో చెప్పినటువంటి ప్రార్థన ఎలా చేయమని ఆయన చెప్పాడు. మనం ఒకసారి దైవ గ్రంథాన్ని మనం తెరిచి మత్తయి సువార్త 6వ అధ్యాయం 5వ వచనం నుంచి మనం చదివినట్లయితే, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు. ఆయన చెప్పేటటువంటి మాట ఎలా చెప్తున్నాడో చూడండి. తన శిష్యులకు ఏమని చెప్తున్నాడో, మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండొద్దు. వేషధారులు అంటే యూ డోంట్ ప్రిటెండ్ లైక్ ఏ హిపోక్రైట్స్, అంటే వేషధారులు లేక మీరు ఉండొద్దు, ప్రార్థన చేయొద్దు. ఆనాడు వేషధారులైనటువంటి ఆ పరిసయ్యులు ఎలాగైతే ప్రార్థించారో, ఆ సందుల్లోనూ మూలల్లోనూ ఆ వీధుల్లోనూ ఎలాగైతే వారు ప్రార్థించారో అలా మీరు ప్రార్థన చేయొద్దు. మనుషులకు కనబడవల్లని సమాజ మందిరములలోనూ వీధుల మూలల్లోనూ నిలిచి ప్రార్థన చేయుట వారికిష్టము. ఎవరికట? ఆ పరిసయ్యులకు. ఆ పరిసయ్యులకి ఏమిటి ఇష్టం? వీధుల్లోనూ అందరికీ కనబడాలి వారు చేసేటటువంటి ప్రార్థన. ఆ వీధులకు వెళ్ళి ప్రార్థించాలి. ఆ వీధుల్లో ఉంటేనే దేవుడు వింటాడని ప్రార్థన. నీ ప్రార్థన ఎలా ఉండాలని చెప్తున్నాడో ప్రభుల వారు. ఆ తర్వాత వాక్యం మనం చదివినట్లయితే, నీవు ప్రార్థన చేయనప్పుడు జాగ్రత్తగా వినాలి. సహోదరులారా, ఎవరో చెప్పినటువంటి వారి యొక్క ఉద్దేశాల్ని మనం అనుసరించినట్లయితే దేవుని వాక్యానికి మనం వ్యతిరేకములుగా మనం పరిగణించబడతాం. కాబట్టి దేవుని వాక్యం ఏది చెప్తుందో అది మనం చేద్దాం, దాన్ని అనుసరిద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహకారిగా ఎల్లప్పుడూ మనతో ఉండి మనల్ని నడిపించేటటువంటి వాక్యం, మనకు దీపముగా ఉండేటటువంటి, మన పాదములకు దీపముగా ఉండి మనల్ని నడిపించేటటువంటి వాక్యం అనేటటువంటి దేవుడు. ఆ మాట విందాం, దేవుని మాట విందాం. ఈ మనుషుల మాట కాదు. వారికి ఏది తోస్తే వారి బుర్రలోకి, వారి మస్తిష్కంలోకి ఏ ఆలోచన వస్తే అదే చెప్తారు తప్ప దేవుని వాక్యానికి అనుసరించేటటువంటిగా వారి యొక్క మాటలు ఉండవు, వారి యొక్క ప్రవర్తన కూడా ఉండదు. అందుకని ప్రభుల వారు తన శిష్యులతో చెప్తున్నటువంటి, మీరు ప్రార్థన చేయనప్పుడు 6వ వచనం, నీ గదిలోనికి వెళ్లి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూసి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఇలా నువ్వు చేసినట్లయితేనే నువ్వు చేసేటటువంటి ప్రార్థనకి ఫలితం ఉంటుంది, ప్రతిఫలం ఉంటుంది. ప్రియమైనటువంటి సహోదరుడా, అయితే నువ్వు ఎలా చేయకూడదు, ఎలా ఉండకూడదు అని మత్తయి సువార్త 6వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చదివినట్లయితే ఏమని చెప్తున్నారు? మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యములు చేయకుండా జాగ్రత్త పడి. మన నీతి కార్యములు, నీ నీతి మురికి గుడ్డలతో సమానం అంటున్నాడు. మన నీతి మురికి గుడ్డలతో సమానం.
కాబట్టి మన నీతి కార్యములు చేసేటప్పుడు అనగా దాన ధర్మాలు, ఈ ప్రార్థనలు మనం చేసేటప్పుడు ఎవరికి కూడా కనపడకూడదు. కనపడాలని నువ్వు ప్రార్థించినట్లయితే, ఎవరో చెప్పినట్లుగా వీధుల్లోకి వెళ్ళి అందరికీ కనపడాలని మనం దాన ధర్మాలు చేసినట్లయితే నీ నీతి కార్యములు దేవునికి ఇష్టమైనటువంటి కార్యాలు కాదు. అందుకని ఇంకా ఏమంటున్నాడు, లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. అలా మీరు చేసినట్లయితే పరలోకమునందు ఉన్నటువంటి మన తండ్రి దేవాది దేవుడి నుండి మనం ఫలం పొందలేము. ఏకాంతముగా దేవునితో ముఖాముఖిగా రహస్యమందు ఉన్నటువంటి నీ తండ్రికి విన్నవించుకోవాలి, ప్రార్థించాలి. ఎటువంటి సమస్య ఉన్నప్పటికీ కూడా ఆ సమస్యను అనగా మన పిటిషన్ అనగా మన విన్నపాన్ని దేవుని సన్నిధిలో పెట్టినట్లయితే నీవు సందుల్లోకి వెళ్ళి వీధుల్లోకి వెళ్ళి ప్రార్థించవలసినటువంటి అవసరం లేదు. దేవుడు చెప్పేటటువంటి ప్రార్థన నువ్వు చేయి సహోదరుడా. ఎవరో చెప్పినటువంటి కల్లబుల మాటలు నమ్మవద్దు. వాడు అపవాది. దేవుని వాక్యం ఏదైతే లిఖించబడి ఉందో దానికి వ్యతిరేకంగా చెప్పేటటువంటి వాడే అపవాది. ఈ ప్రార్థనా విన్నపాలు, ఈ ప్రార్థనకు గల ఇలాంటి ప్రార్థనకి దేవుడు ఎలాంటి జవాబు ఇస్తాడు? ఆ ప్రార్థన జవాబు మనం పొందుకోవాలంటే దేవుడు చెప్పినట్లుగా మనం ప్రార్థించినట్లయితే మనకు అనేకమైనటువంటి ఫలితాలు మనం చూడగలుగుతాం, ఫలాన్ని మనం అనుభవించగలుగుతాం. ఆ ఫలం లేనటువంటి జీవితం ఎన్ని కథలైనా చెప్తారు. ఆ వేషధారణ బ్రతుకు 10 మందికి కనబడాలని, 10 మంది మెచ్చుకోవాలని, వీడు మహా ప్రార్థనాపరురాలు అని చెప్పుకోవాలని 10 మందిలో మన ప్రార్థన కాదు. రహస్యమందున్న నీ తండ్రికి నీ గదిలో నీ సమస్యను నీవు విన్నవించుకున్నట్లయితే దేవుడు తప్పనిసరిగా నీకు జవాబును దయచేస్తాడు. సహోదరుడా, ఈ ప్రార్థనకు జవాబు నా అనుభవంలో, మా జీవితంలో, మా కుటుంబంలో జరిగినటువంటి ఒక సంఘటన ఈ సందర్భంగా నేను చెప్తాను. మా ఊరిలో అనగా మా గ్రామంలో ఒకే ఒక క్రైస్తవురాలు, అది నా తల్లి. ఆమె ఎప్పుడూ కూడా ప్రార్థన చేస్తూ ఉండేది. తెల్లవారు నుండి మరి చాలాసేపు కూడా ప్రార్థన చేస్తూనే ఉండేది. అప్పుడు నేను దేవుడు అంటే నాకు తెలియదు, దేవుని నమ్మేటటువంటి వాడిని కాదు. మా గ్రామం అంతటికీ కూడా ఒకే ఒక క్రైస్తవురాలు. ఆమె చేసినటువంటి ప్రార్థనా ఫలితం ఈనాడు మా గ్రామంలో 2 మందిరాలు, దేవుని మందిరాలు 2 మందిరాలు వెలిసాయి. ఎలాగా? ఇది ఎలా సాధ్యం? ఆమె చేసినటువంటి నా గ్రామం కొరకు, నా కుటుంబం కొరకు, నా బంధువుల కొరకు ఆమె చేసినటువంటి ప్రార్థన ఈనాడు మా గ్రామంలో 2 మందిరాలు, దేవుని మందిరాలు. మా గ్రామంలో ఉన్నటువంటి 80% అందరూ కూడా ఇప్పుడు క్రైస్తవులుగా మారిపోయారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది ఎలా సాధ్యం? ఆ కుటుంబంలో నుండి నన్ను దేవుడు ఎన్నుకున్నాడు. నా తల్లి చేసినటువంటి ప్రార్థన ఆ ఫలితంగా నన్ను, ఆ కుటుంబం నుండి నన్ను ఎన్నుకున్నాడు. దేవుడు నన్ను ఎన్నుకున్న తర్వాత 1990 సంవత్సరంలో బాప్టిజం తీసుకుని మరి అనేకమైనటువంటి దేవుని కార్యాలు అనగా దేవుని యొక్క మాటలు వినిపించాలి, నా గ్రామంలో వినిపించాలి అని మంచి సేవకులు, పెద్ద సేవకులు, మీరందరికీ తెలుసు, మదనపల్లి రాజశేఖర్ గారని, ఆయన చెప్పినటువంటి సత్యం, బైబిల్ సత్యాన్ని నేను గ్రహించి 1990 సంవత్సరం ఆగస్టు 12వ తారీఖున నేను, నా భార్య, ఇంకా ఒక 5గురు, మొత్తం 7గురు కలిసి బాప్తిజం తీసుకున్నాం. దేవుని అంగీకరించాం. అప్పటి నుండి నేను దేవుని పనుల్లో నిమగ్నమై దేవుని సేవ కోసం, ఆనాడు నాకు ఏమి తెలియపోయినప్పటికీ కూడా, బైబిల్ పరిజ్ఞానం లేకపోయినప్పటికీ కూడా దేవుని మాటలు వినిపించాలని నేను ఎలా అయితే రక్షింపబడ్డానో అలా నా గ్రామం కూడా రక్షింపబడాలని నా తల్లి యొక్క ప్రార్థన ద్వారా నేను నా గ్రామంలో మంచి సభలు, మదనపల్లి రాజశేఖర్ గారిని, అలాగే తర్వాత మరి మీసాల గుర్రప్ప, ఆయన
సాక్ష్యాన్ని మీరు అందరూ విని ఉంటారు, తెలిసి ఉంటుంది అందరికీ కూడా. ఆయన పేరు క్రీస్తుదాస్ అంటారు అతన్ని. మరి అతన్ని అలాగే సుబ్బారావు గారని, ఆయన బ్రాహ్మణ్, కన్వర్టెడ్ బ్రాహ్మణ్. ఆయన కూడా అనేక సార్లు సభలు పెట్టి మరి దేవుని మాటలు వినిపించడం వల్ల నా గ్రామంలో ఇప్పుడు 80% క్రిస్టియన్స్ ఇన్ మై విలేజ్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇదంతటికి కారణం ఏమిటి? ప్రార్థన. ఈ ప్రార్థన ఫలితం ఎలా ఉంటుందో దాన్ని బట్టి మనం తెలుసుకోగలుగుతున్నాం. ఎలా చేసింది? నా తల్లి ఒంటరిగా 4 గంటల నుండి ప్రార్థించేటటువంటిది. నా గ్రామం కొరకు, నా కుటుంబం కొరకు, మా బంధువుల కొరకు కూడా, అందరి కొరకు కూడా ప్రార్థన చేస్తూ ఉండేటటువంటిది. ఆ ప్రార్థన ఫలితమే నా గ్రామం రక్షింపబడింది. మా గ్రామమే కాదు, అలాగే అనేక గ్రామాలు రక్షింపబడాలని మనందరూ కూడా ప్రార్థన చేసినట్లయితే, దేవునికి విన్నవించినట్లయితే, దేవుడు మనకి అనేకమైనటువంటి జవాబులు దయచేస్తాడు. అంతేగాని వీధుల్లోకి వెళ్ళి నీవు ప్రార్థించక్కర్లేదు. వీధుల్లోకి వెళ్ళి నువ్వు చెప్పవలసింది దేవుని యొక్క మాట, దేవుని యొక్క సువార్త. ఆయన చెప్పినటువంటి మాట మార్కు సువార్తలో ఆయన ఏం చెప్పాడు? సర్వలోకమునికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించమన్నాడు. నువ్వు చేయవలసింది అది. దేవుడు చెప్పినటువంటి మాటలు తూచా తప్పకుండా ఆయన ఎలాగైతే చెప్పాడో దానిని మనం అనుసరించాలి తప్ప మనకిష్టం వచ్చిన రీతిగా మన సిద్ధాంతాలని ప్రజల మీద రుద్దాలని చూస్తే అది దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యంగానే తలుస్తుంది. సహోదరుడా, మన సొంత మాటలు వద్దు, సొంత అభిప్రాయాలు వద్దు, సొంత సిద్ధాంతాలు వద్దు. బైబిల్ గ్రంథం, పరిశుద్ధ గ్రంథం ఏది మాట్లాడుతుందో, దేవుడు ఏది చెప్పాడో అది మనం చేద్దాం. అటువంటి ప్రార్థన ఫలితాన్ని అనుభవించినటువంటి భక్తులు అనేక మంది మన పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే, ప్రియమైనటువంటి వారులారా, ఈ ప్రార్థన చేసినటువంటి మోషే గారు ఆ ప్రార్థన ఎందుకు చేస్తున్నాడు? తరతరములకు కూడా మాకు నివాస స్థలం నీవే అంటున్నాడు కదా. ఈనాటి సందేశం ఆ మాట నుండి తీసుకొని మరి నీ చోటు ఎక్కడ అని చెప్పడానికి పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణతో మరి ఈ సందేశాన్ని నేను చెప్పడానికి సిద్ధపడుతున్నాను. ప్రార్థనా పూర్వకంగా మీరందరూ ఆలకించాలని మీరందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాను. ఇటువంటి ఈ ప్రార్థనకి ఫలితాలు ఎలా ఉంటాయో మనం దేవుని యొక్క గ్రంథం నుండి చూసినట్లయితే, భక్తుడైనటువంటి మోషే చేసినటువంటి ప్రార్థన, మా నివాస స్థలం నీవే అంటున్నాడు. ఎందుకు అంటున్నాడు అనగా, మా చోటు నీవే అంటున్నాడు. మా చోటు, నేను దాగు చోటు నీవే అంటున్నాడు భక్తుడు. దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి మన పితరులు నెమ్మది పొందుతున్నటువంటి ఆ స్థలము పరదేశులో ఉందని మనకు తెలుసు. నమ్మనటువంటి వారికి ఈ హిపోక్రసీ ఉన్నటువంటి వారు, అనగా వేషధారణతో చేసేటటువంటి ఈ పనులు ఎవరైతే చేస్తారో వారి చోటు వేరు. అందుకని నీ చోటు ఎక్కడ? ఆనాడు ఇస్కరియోతు యోధ ఏమైపోయాడు? తన ఆలోచనతోటి, తన యొక్క తప్పుడు మార్గాలతోటి ప్రభుల వారిని 30 నాణెములకు మోసం చేసి మరి అమ్ముకున్నటువంటి ఆ ఇస్కరియోతు యోధ ఏమైపోయాడు? అతని గురించి పరిశుద్ధ గ్రంథం ఏమని మాట్లాడుతుంది? అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 25వ వచనం నుంచి మనం చదివినట్లయితే, ఈ కాంటెక్స్ట్ ఏమిటంటే, దేవుని యొక్క ప్రణాళికలో ప్రభుల వారికి 12 మంది శిష్యులు ఉండాలి. అనగా అపోస్తలులు. 12 మంది అపోస్తలులో ఒకడైనటువంటి ఇస్కరియోతు యోధ ప్రభుల వారిని ఆ 30 నాణెములకు అమ్ముకొని తను చేసినటువంటి పాపానికి ఆ ప్రాయశ్చిత్తంగా ఉరివేసుకుని చనిపోతాడు. ఆ ఉరివేసుకుని చనిపోయిన తర్వాత 11 మంది శిష్యులు మాత్రమే ఉంటారు. ఆ 11 మంది శిష్యులకి 12వ వాడిగా ఇంకొక అపోస్తలుని వారు ఎన్నుకోవాలి. కాబట్టి అక్కడ వారితో ఉన్నటువంటి ఆ 11 మంది శిష్యులతో ఉంటున్నటువంటి
అనేక మందిలో యోగ్యమైనటువంటి అపోస్తలత్వానికి యోగ్యమైనటువంటి వ్యక్తులు అక్కడ ఇద్దరు ఉంటారు. ఆ ఇద్దరు వ్యక్తుల్లో మరి ఇద్దరిని కూడా పెట్టుకోవచ్చు కదా, అప్పుడు 13 మంది అవుతారు. కానీ దేవుని యొక్క ప్రణాళికలో అపోస్తలులు అనగా 12 మంది మాత్రమే. అక్కడ ఉన్నటువంటి యోగ్యమైనటువంటి వారు, అపోస్తలత్వానికి యోగ్యత ఉన్నటువంటి ఆ వ్యక్తుల్లో ఒకరినే ఎన్నుకోవాలి, ఒకరు మాత్రమే ఎన్నుకోవాలి. కాబట్టి అప్పుడు అక్కడ ఉన్నటువంటి పేతురు గారు ప్రార్థన చేస్తున్నారు, దేవునికి ప్రార్థన చేస్తున్నారు. ఏమని ప్రార్థన చేస్తున్నారు చూడండి. అపోస్తల కార్యంలో 1వ అధ్యాయం 24 నుండి చదువుదాం. 24వ వచనం నుండి మనం చదివినట్లయితే, అందరి హృదయములను ఎరిగి ఉన్న ప్రభువా, మన హృదయాలు, మనం ఎలాంటి వారమో, మన హృదయం ఎటువంటిదో, మనం ఆలోచనలన్నీ కూడా దేవునికి ముందే తెలుస్తాయి. అందుకనే పేతురు గారు ప్రార్థిస్తున్నారు. ఏమని ప్రార్థిస్తున్నారు? అందరి హృదయములను ఎరిగి ఉన్న ప్రభువా, తన చోటికి పోవుటకు యోధ తప్పిపోయి పోగొట్టుకున్న ఈ పరిచర్యలోను అపోస్తలత్వములోను పాలు పొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకున్న వానిని కనపరచుమని ప్రార్థన చేస్తున్నారు. అందరి హృదయాలను తెలిసి ఉన్న, ఎరిగి ఉన్న ప్రభువా, ఇస్కరియోతు యోధ తప్పిపోయి అనే మాట గ్రీకు భాషలో ఏమని వ్రాయబడి ఉందంటే హమర్టాను అని వ్రాయబడింది. హమర్టాను అనగా పాపం చేయుట అని అర్థం. అనగా ఇస్కరియోతు యోధ పాపం చేసి అనగా తప్పిపోయి ఈ పరిచర్యలోను తన చోటికి పోవుటకు, ఎక్కడికి పోయాడట? తన చోటుకు పోవుటకు. ఇస్కరియోతు యోధ తనకు ఒక స్థలం ఉంది, అతనికి ఒక చోటు ఉంది. ఏమిటా చోటు? పాతాళం. పాతాళంలోని ఒక భాగము నరకం. ఆ నరకానికి పోయాడు. అందుకనే ఇస్కరియోతు యోధ తను పోగొట్టుకున్న ఈ పరిచర్యలోను అపోస్తలత్వంలోను పోగొట్టుకొని తన చోటుకి తను పోయినని. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ ఇద్దరిలో ఒకరిని మాకు తెలియపరచు, విషేదపరచు. వీరిద్దరిలో ఎవరైతే మీకు అనుకూలమైనటువంటి అపోస్తలులుగా ఉండడానికి, మరి ఇద్దరిలో ఎవరైతే మాలో కలపడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావో ప్రభువా, మాకు తెలియజేయని ప్రార్థన చేస్తున్నారు. కాబట్టి ఈ ఇస్కరియోతు యోధ ఎక్కడికి పోయాడు? తన చోటికి పోయాడట. తన చోటు అనగా పాతాళంలో. ఆ పాతాళంలోకి పోయి అక్కడ పాతాళంలో ఒక భాగమైనటువంటి నరకం, ఆ నరకంలో యాతన పడేటటువంటి స్థలం, యాతన పడుతూ చూసారా పాపం చేసి. ప్రియమైన సహోదరుడా, ఈనాడు నీ చోటు ఎక్కడ? ఈనాడు నీ చోటు ఎక్కడ? నువ్వు ఎలాంటి ప్రార్థన చేస్తున్నావు? ఆనాడు పరిచర్యలు చేసినటువంటి ప్రార్థన చేస్తున్నావా? దైవ భక్తులైనటువంటి మోషే గారి ప్రార్థన, అబ్రాహం గారి ప్రార్థన, ఇస్సాకు ప్రార్థన, యాకోబు ప్రార్థన, మంది యెహోషువ చేసినటువంటి ప్రార్థన, ఏలియా చేసినటువంటి ప్రార్థన, ఆ ప్రార్థనను చేస్తున్నావా? ఏకాంతముగా తన తండ్రికి ఏకాంతముగా మరి వెళ్ళి ప్రార్థించినటువంటి ప్రభువు వారు ఆయన చేసినటువంటి ప్రార్థన నేర్చుకుంటున్నావా? అలా చేస్తున్నావా? లేకపోతే ఈ లోకానికి కనపడాలని, ఈ మనుషులకు కనపడాలని నీ నీతి కార్యములు, నీ ప్రార్థనలు నువ్వు చేస్తున్నావా? వేషధారుల వలె ఉండొద్దని మరి ప్రభువులు వారు చెప్పేటటువంటి మాటను ఆలకిస్తున్నావా? అర్థం చేసుకోగలుగుతున్నావా? ప్రియ సహోదరుడా, ఎవరో చెప్పినటువంటి మాటలు కాదు, దేవుని గ్రంథం ఏది చెప్తుందో, పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఏమి మాట్లాడుతున్నాడో దాన్ని అనుసరించుదాం. ఇటువంటి ప్రార్థన, ఆ ప్రార్థన ఫలితాలు అనేక మంది భక్తులు అనుభవించినటువంటి మరి ఫలితాలు మనం బైబిల్ గ్రంథంలో అనేకం చూడగలుగుతున్నాం. భక్తుడైనటువంటి
ఇస్సాకు కుమారుడైనటువంటి యాకోబు తన చోటుకు అనగా ఒక చోటుకు ప్రయాణం అవుతున్నాడు. ఆ ప్రయాణంలో ఆ చోటుకు వెళ్తున్నటువంటి ఆ ప్రయాణంలో ఏం జరిగిందో ఒకసారి మనం పరిశీలన చేసినట్లయితే ఆదికాండము 28వ అధ్యాయం 12వ వచనం నుంచి మనం చదివినట్లయితే ఆదికాండము 28వ అధ్యాయం 12వ వచనం నుండి మనం చదివినట్లయితే అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలుపుబడి ఉండెను, దాని కొన ఆకాశమునంటెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉండిరి. దేవుని నామానికి స్తోత్రం. ఇక్కడ యాకోబు గారు ఈ కాంటెక్స్ట్ ఏమిటంటే, ఈ సందర్భం ఏంటంటే, తల్లిదండ్రులు ఆదేశించినటువంటి ఆజ్ఞ ప్రకారం తన మామ అయినటువంటి లాబాను ఉండేటటువంటి ఆ స్థలానికి, ఆ చోటికి ప్రయాణమై వెళ్తూ ఉన్నాడు. ఆ ప్రయాణమై వెళ్తూ ఉన్నటువంటి సమయంలో రాత్రి ప్రొద్దుగుంకినటువంటి సమయం కాబట్టి ఆ రాత్రి సమయంలో అతను అక్కడ పండుకోవాలని ఒక రాయిని తన తలదిండుగా చేసుకుని మరి అతను యాకోబు గారు పడుకుంటారు. ఆ పడుకున్న సమయంలో యాకోబు గారికి ఒక కళ వస్తుంది. దర్శనం కాదు ప్రియమైనటువంటి వాళ్ళారా, కళ వేరు, దర్శనం వేరు. ఈ 12వ వచనం ఇంకొకసారి చదువుకున్నాం. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలుపుబడి ఉండెను, దాని కొన ఆకాశమునంటెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉండిరి. ఎలాంటి కళ అండి? ఎలాంటి కళ వచ్చింది? భూమికి ఆకాశమునకు వేయబడినటువంటి ఆ నిచ్చెన మీద దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారట. ఏమిటి కలభావం ఏమిటి? అతను ప్రయాణం అయ్యేటటువంటి తన చోటుకి బయలుదేరుతున్నటువంటి ఆ చోటుకి వెళ్తున్నప్పుడు ఇలాంటి దైవికమైనటువంటి కళ మోసగాడైనటువంటి యాకోబుకి ఇలాంటి దైవికమైనటువంటి కళ రావడం ఎంత ఆశ్చర్యం. యాకోబు మోసగాడని నేను అనటం లేదు, కొంతమంది మాట్లాడుతున్నటువంటి మాట ద్వారా నేను చెప్తున్నాను. అందుకని ఈరోజు ఈ సందేశాన్ని నేను ఎన్నుకోవడానికి గల కారణం, తన చోటు ఎక్కడ, నీ చోటు ఎక్కడ, మన చోటు ఎక్కడ. తన ప్రయాణం చేస్తున్నటువంటి చోటుకి మరి యాకోబు గారు వెళ్తున్నటువంటి సమయంలో, ఆ రాత్రి సమయంలో తను పండుకున్నప్పుడు కన్నటువంటి ఆ కళ భావం ఏమిటి? ఆ కళభావం మనం తెలుసుకునే ముందుగా అటువంటి అద్భుతమైనటువంటి దైవికమైనటువంటి కళను కన్నటువంటి యాకోబు గారి గురించి ఒకసారి మనం తెలుసుకోవాలి. ఆయన యొక్క జీవిత వృత్తాంతం మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తన యొక్క జన్మ వృత్తాంతం అంతా కూడా యాకోబు గారి గురించి మనం ఈ రోజు తెలుసుకోవాలి. అది తెలుసుకున్నప్పుడే ఈ కళ యొక్క భావం, నీ చోటు ఎక్కడో నీవే నిర్ణయించుకోగలుగుతావు. ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుని గ్రంథం ఏది మాట్లాడుతుందో, దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందో దాని ప్రకారం మనం ఆలోచన చేద్దాం. మన బుర్రలో తట్టినటువంటి ఆలోచన కాదు, మనకున్నటువంటి ఉద్దేశాలని దేవుని ఉద్దేశాలుగా మనం ప్రకటించకూడదు. దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క చిత్తం ఏమై ఉందో అది మనం తెలుసుకుని మాట్లాడినట్లయితే ఈ దైవికమైనటువంటి సందేశంగా పరిగణించబడతాడు. ఆ దీవెనలన్నీ కూడా ఎల్లవేళ ఆయన యొక్క దీవెనలు మన మీద ఉంటాయి. దేవుని చూడగలుగుతాం మనం. వాక్యం అనే దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మన ఆత్మీయ నేత్రాలు వెలిగించబడతాయి. మూసుకుపోయినటువంటి నీ ఆత్మీయ నేత్రాలు వెలిగింపబడతాయి. ఈ భౌతికమైనటువంటి నేత్రాలతో నీవు చూసినట్లయితే నీవు దేవుని చూడలేవు, నీ దేవుని చూడలేవు. నీ ఆత్మీయ నేత్రాలు ఎప్పుడైతే తెరవబడతాయో అప్పుడే ప్రియమైన సహోదరి సహోదరుడా నీవు దేవుని చూడగలుగుతావు. వాక్యం అనే దేవుడు నీతో మాట్లాడతాడు. వాక్యం అనే దేవుడు నీ విన్నపాలు, నీ ప్రార్థనలు ఆలకిస్తాడు, వాటికి జవాబులు దయచేస్తాడు. అటువంటి ప్రార్థన చేసినటువంటి యాకోబు గారి తల్లిదండ్రులు చేసినటువంటి ప్రార్థన ఏమిటో మనం
ఆదికాండం 25వ అధ్యాయం మనం చదువుదాం. రెబకా గారు ఆమె గుడ్రాలై ఉంటుంది. ఆ బిడ్డలు లేని కారణం వలన మరి ఆమె ఎంతో చింతాక్రాంతురాలై ఉండి దేవుని సన్నిధిలో మోకరించి దినదినము ఆ దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటుంది. ఎక్కడ ప్రార్థన చేస్తుంటది? తన గృహంలో, అనగా వారు వేసుకున్నటువంటి ఆ గుడారాల్లో, వారు వేసుకున్నటువంటి ఆ గుడారంలో ప్రార్థిస్తూ దేవునికి విన్నవించుకుంటూ ఉంటుంటుంది. కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉంటుంటుంది. ఆ కన్నీటి ప్రార్థన వినేటటువంటి దేవుడు ఈనాడు నీ ప్రార్థన వింటాడు. కన్నీటితో ఎవరు ప్రార్థించినా ఒంటరిగా ఉండి దేవుని సమక్షంలో, దేవుని సన్నిధిలో నీ తలుపు వేసుకుని నీవు ప్రార్థన చేసినట్లయితే, ప్రార్థించినట్లయితే నీ విన్నపాలు వినడానికి దేవుడు అతి సమీపంగా నీకుంటాడు. ఆమె చేస్తున్నటువంటి ప్రార్థన, ఇస్సాకు గారు చేస్తున్నటువంటి ప్రార్థన, తనకు బిడ్డలు లేని కారణంగా వారు చేస్తున్నటువంటి ప్రార్థన ఫలితం దేవుడు ఎంతో అద్భుతమైనటువంటి కార్యాలు వారు చూడగలుగుతున్నారు ఈ ప్రార్థన ద్వారా. మనం ఒకసారి చదివినట్లయితే ఆదికాండం 25వ అధ్యాయం 21వ వచనం నుంచి మనం చదువు. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రెబ్కా గర్భవతి ఆయను. చూడండి, ప్రార్థన చేశాడు. ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేశాడు? వీధుల్లోకి వెళ్ళి ప్రార్థన చేయలేదు, మూలల్లోకి వెళ్ళి ప్రార్థన చేయలేదు, ఎవరో వినాలని ప్రార్థన చేయలేదు. తన గుడారాల్లో ఉండే, ఆ గుడారంలో నివసిస్తున్నటువంటి ఆ సమయంలో కూడా వారు దేవునికి విన్నవించుకున్నాడు. దేవుడు ఆమెకి కానుకను దయచేశాడు. ఆ గర్భం ధరించి ఉండగా ఆమె గర్భంలో శిశువులు ఒకరితో ఒకడు పెనుగులాడుతున్నారట. ఆ చిన్న పిల్లలు, చిన్న బిడ్డలు ఆ కడుపులో ఉండగానే వారు పెనుగులాడుతూ ఉన్నారు. ఎందువలన రాబోయే వచనాల్లో మనం చూద్దాం. పెనుగులాడరు కనుక ఆమె ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకొని ఈ విషయమై యెహోవాను అడిగి వెళ్ళాను. మళ్ళీ ప్రార్థన చేయడానికి వెళ్ళింది. ఏ చిన్న విషయం వచ్చినా కానీ దేవుణ్ణి అడగాలి. దేవుణ్ణి అడిగినట్లయితే అడుగుడి మీకు ఇవ్వబడును. మనం అడగాలి. ఈ లోక సంబంధమైనటువంటి వాటి కోసమే కాదు, మనకు కావలసినటువంటి దైవ జ్ఞానం కొరకు కూడా ప్రార్థించాలి. అందుకని అక్కడ యాకోబు పత్రికలో రాయబడి ఉంది, ఎవరికైనా నువ్వు జ్ఞానము కొదువై ఉన్న యెడల వాడు దేవుణ్ణి అడగాలి. అది ముఖ్యం మనకు కావాల్సింది. ఈ లోక సంబంధమైనటువంటి భోగభాగ్యాల కొరకు, ఆస్తులు అంతస్తుల కొరకు మనం ప్రార్థించినట్లయితే అవి అశాశ్వతమైనటువంటివి. శాశ్వతమైనటువంటిది దేవుని జ్ఞానం. ఆయన పాదముల దగ్గర నీవు మోకరించినట్లయితే నీకు ఉచితంగా దయచేసేటటువంటి దేవుడు. ఆ జ్ఞానం కొరకు ప్రార్థించినట్లయితే ఆ జ్ఞానం దేవుడు ఉచితంగా నీకు ప్రసాదిస్తాడు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ విధంగా ఆమె దేవుని సన్నిధికి వెళ్ళి ఈ బిడ్డలు మరి పెనుగులాడుతున్నటువంటి ఆ బాధను భరించలేక దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తుంది. అప్పుడు యెహోవా ఆమెతో ఇట్లనెను. 23వ వచనం. 2 జనములు నీ గర్భంలో కలవు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును. ప్రత్యేకంగా రావడం అంటే ఇది ఎక్కడ జరగనటువంటి సంఘటన. ఆ ఇద్దరు బిడ్డలు వచ్చేటటువంటి, తన తల్లి గర్భంలో నుంచి బయటికి వచ్చేటటువంటి ఆ సందర్భం ఉందే, అది ఎక్కడ కూడా జరగనటువంటి సంఘటన. అందుకనే దేవుడు ఏమని చెప్తున్నాడు? ప్రత్యేకముగా వారు వచ్చును. ఒక జనపదము కంటే ఒక జనపదం బలిష్టమై ఉండును. దేవుడు చెప్తున్నాడు, ఒక జనపదము కంటే మరి ఒక జనపదము బలిష్టముగా ఉండను. అనగా ఈ జనపదము అనగా 2 వంశములు నీ గర్భంలో నుండి వస్తున్నాడు. అది నా ప్రణాళిక అంటున్నాడు దేవుడు. దేవుని యొక్క ప్రణాళిక ఏమై ఉంది?
చూడండి, చదువుదాం. ఒక జనపదము కంటే ఒక జనపదం బలిష్టమై ఉండును, పెద్దవాడు చిన్నవానికి దాసుడు అగును. ఒక వంశం అనగా పెద్దవాడైతే ఎవడైతే ఉంటాడో ఆ వంశం వారందరూ కూడా చిన్నవాని యొక్క వంశానికి దాసులు అవుతారు. దేవుడు ముందుగానే తన యొక్క ప్రణాళికను ఆ బిడ్డలు పుట్టక మునిపే తన యొక్క ప్రణాళికను చెప్తున్నాడు. అందుకని భక్తుడైనటువంటి పౌలు గారు మరి ఈ జరిగినటువంటి సంఘటన వివరించి ఏమని చెప్తున్నాడు చూడండి. రోమాపత్రిక 9వ అధ్యాయం 10వ వచనం నుంచి మనం చదివినట్లయితే, రెబెకా మన తండ్రి అయిన ఇస్సాకు అను ఒకని వలన గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము, దేవుని చిత్తాన్ని ఎవడైతే కాదంటాడో వాడు అపవాది. అందుకని అపోస్తలుడైనటువంటి పౌలు చెప్తున్నటువంటి మాట ఏమంటున్నాడు? ఏర్పాటును అనుసరించి ఈ ఏర్పాటును భంగం చేసేటటువంటి వాడు అపవాది. క్రియల మూలముగా కాక పిలుచువాని మూలముగానే నిలకడగా ఉండు నిమిత్తము పిల్లలింకా పుట్టి మేలైనను కీడైనను చేయకముందే, వారు ఇంకా పుట్టలేదు, పుట్టకముందే దేవుని యొక్క ప్రణాళిక ఆమెతో మాట్లాడుతున్నాడు, రెబెకాతో. ఒక జనపదం వేరొక జనపదముకు దాసులవుతారమ్మా, పెద్దవాడు చిన్నవానికి దాసులవుతారని దేవుని యొక్క ప్రణాళిక ఆనాడే చెప్పేస్తున్నాడు. దాన్ని వివరించి అపోస్తలుడైనటువంటి పౌలు రోమీయులకు రాస్తూ ఇది చెప్తున్నాడు. ఏమంటున్నాడు? పిల్లలు ఇంకా పుట్టి మేలైనను కీడైనను చేయకముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని ఆమెతో చెప్పబడిను కదా అని వీరికి వివరిస్తున్నాడు. వారు ఇంకా పుట్టకముందే దేవుని యొక్క ప్రణాళిక ఎలా ఉంది? పెద్దవాడు చిన్నవానికి దాసుడు అవ్వాలి. ఏ విధంగా అవుతారు? అది దేవుని యొక్క చిత్తం, అది దేవుని ప్రణాళిక. ఆ ప్రణాళికను నీవు కానీ నేను కానీ ఎవరైనా కానీ దాన్ని తప్పించలేరు. ఒక వెంట్రుక కూడా ఆయన చిత్తములు లేకుండా నేల రాలదు. ఈ సందర్భం అంతా ఎందుకు చెప్తున్నానంటే, ఈ సందేశం ద్వారా మనం నేర్చుకోవాలని, ఈ యాకోబు గారి చరిత్రను మనం తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఎందుకంటే దేవుని యొక్క ప్రణాళిక ఏమై ఉంది, అతనికి అన్నటువంటి ఆ కలభావం కూడా మనకు తెలిసినట్లయితే నీ చోటు ఎక్కడో కూడా నీవు నిర్ణయించుకుంటావు. ప్రియమైనటువంటి సహోదరుడా, మనం ఇంకా చదువుదాం. మనం 25వ అధ్యాయం ఆదికాండం 24 నుండి మనం చదువుదాం. మళ్ళీ ఆమె ప్రసూతి కావలసిన దినములను నిండినప్పుడు ఆమె గర్భమందు కవలవారు ఉండేది. 2 కవల పిల్లలు పుట్టారు. చాలా మంది కవల పిల్లలు పుడతారు, కానీ ఇటువంటి ప్రత్యేకమైనటువంటి రీతిగా ఎవరూ పుట్టరు. ఒకరి తర్వాత ఒకరు పుడతారు తప్ప మరి ప్రత్యేకమైనటువంటి రీతిలో పుడతారమ్మా అని దేవుడు మరి ఆమెకు చెప్తున్నాడంటే ఆ ప్రత్యేకత ఏంటో మనం చదువుదాం. ఇదందరికీ తెలిసినటువంటి సందర్భం, తెలిసినటువంటి వాక్య భాగాలే, కానీ ఇందులో ఉన్నటువంటి దైవ జ్ఞానము ఈరోజు మనతో మాట్లాడడానికి మరి దేవుడు మాట్లాడిస్తున్నందుకు ఆయనకు వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు నామానికి స్తోత్రం కలుగు. చదువుదాం 25వ వచనం. మొదటి ఒకడు ఎర్రని వాడిగా బయటికి వచ్చెను, అతని ఒళ్ళంతయు రోమ వస్త్రం వలె ఉండెను గనుక అతనికి ఏశావు అని పేరు పెట్టారు. ఆ రోమాలుండి ఎర్రగా ఉన్నాడు కాబట్టి అతనికి ఏశావు అని పేరు పెట్టారు. ఏశావు అనగా ఈ పుట్టినోట్లో ఏమని రాయబడిందంటే రోమము లేక ఎర్రని అని. రోమము లేక ఎర్రని. ఏశావు అనగా ఎర్రని వాడు లేక రోమములు గలవాడు అని కూడా అర్థం. అలాగే తర్వాత చదువుదాం. తరువాత అతని సహోదరుడు బయటికి వచ్చినప్పుడు అతని చెయ్యి ఏశావు మడిమను పట్టుకొని, ఆ ఏశావు యొక్క మడిమ పట్టుకుని బయటికి వచ్చాడట. పట్టుకొని ఉండేను కనుక అతనికి యాకోబు అని పేరు పెట్టబడెను. యాకోబు అనగా ఇక్కడ ఫుట్నోట్లో ఏమని రాయబడి ఉంది అనగా అతను యాకోబు అనే పేరుకు అర్థం ఏమిటి? ఏమైనా ఉంది? మడిమను పట్టుకునేవాడు లేక మోసగాడు. ఇక్కడే సమస్య అంతా, ఇక్కడే మనకు వచ్చినటువంటి చిక్కు. మరి అనేక మంది బోధకులు తప్పుడు బోధలు చేస్తూ వీటిలో ఉన్నటువంటి అర్థాలు తెలుసుకోలేక, ఇటిలో ఉన్నటువంటి మర్మాలు తెలుసుకోలేక, ఇటిలో ఉన్నటువంటి దైవ జ్ఞానాన్ని తెలుసుకోలేక దేవుని చిత్తాన్నే
వారు కించపరుస్తున్నారు. దేవుని యొక్క ప్రణాళిక, ఆ ప్రణాళికను, దేవుని యొక్క ప్రణాళికను ఏం చేస్తున్నారంటే వారి యొక్క ప్రసంగాల ద్వారా, వారి యొక్క మాట ద్వారా దేవునికి దుఃఖం కలిగిస్తున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడుతున్నారు. ప్రియమైనటువంటి వారులారా, ఇక్కడ ఉన్నటువంటి యాకోబు అనగా మడివను పట్టుకునేవాడు లేక మోసగాడు అని చెప్పేటటువంటి బోధకులకు దేవుని యొక్క జ్ఞానం ఏమిటో వారు తెలుసుకోవడానికి ఈరోజు నీ చోటు ఎక్కడ, నీ మాట ద్వారా నీ చోటు ఎక్కడ, నీ ప్రవర్తన ద్వారా నీ చోటు ఎక్కడ, నీ ఆలోచన ద్వారా నీ చోటు ఎక్కడో తెలుసుకుంటావు. కానీ దేవుడు యాకోబు గురించి ఎటువంటి సాక్ష్యాలు చెప్పాడో రాబోయే వాక్యాలను మీరు చూసి అప్పుడైనా మీకు జ్ఞానం కలుగుతుందని, యాకోబు మోసగాడా లేకపోతే ఎవరా, లేకపోతే మంచివాడా చెడ్డవాడా అనేది మీకు అర్థమవుతుంది. ఏసావు అనగా రోమములు గలవాడు లేక ఎర్రనివాడు అని. ఆ రోమాలతో ఉన్నాడు, ఆ రోమాలతో పుట్టాడు. రోమాలతో పుట్టడం అంటే అతని యొక్క మనస్తత్వం. అతని యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందంటే మృగాలకు ఉండేటటువంటి మనస్తత్వం, ఒక జంతువుకు ఉండేటటువంటి మనస్తత్వం. ఆ జంతువుకు ఉండేటటువంటి మనస్తత్వం తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకోలేకుండా ఉన్నట్లయితే యాకోబు యొక్క వంశం ఏసావుకి దాసులుగా ఉండవలసినటువంటి పరిస్థితి వస్తుంది. ఇది దేవుని ప్రణాళిక కాదు. దేవుని ప్రణాళిక ఏమిటి? పెద్దవాడు చిన్నవానికి దాసుడు అవ్వాలి. అది దేవుని యొక్క చిత్తం. ఎందుకు దాసుడు అవ్వాలి? ఈ యాకోబు వంశము నుండే మన రక్షకుడు రాబోతున్నాడు. నిన్ను నన్ను రక్షించేటటువంటి రక్షకుడు రావాలి. ఈ వంశం నుండే దేవుడు మన రక్షకుడు రావాలి. కాబట్టి మీరు దాసులుగా ఉండకూడదు. ఈ వంశం దాసులుగా ఎవరికి కూడా ఉండకూడదు. దాస్యత్వం ఎవరికి కూడా చేయకూడదు. వీరికి ఎవరైనా దాసులుగా ఉండాలని దేవుని యొక్క ప్రణాళిక. అందుకని అక్కడ చిక్కుడుగా కోరక అమ్ముడైపోయినటువంటి తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నటువంటి ఆ ఏసావు ఆ ఎర్రని దానికి ఆశపడి కక్కుర్తి పడ్డాడు. కాబట్టి ఎర్రని అనగా దాని అర్థం ఏమిటంటే హెబ్రూ భాషలో ఏమన్నారంటే ఎర్రని అనే పదానికి ఆ ఎర్రగా ఉన్న దాన్ని చూశాడు కాబట్టి కక్కుర్తి పడ్డాడు. కాబట్టి ఆ ఎర్రని అనగా ఎదోము అన్నారు. తనలో నుండి వచ్చినటువంటి మరి ఆ వంశం అంతా కూడా ఎదోమీయులయ్యారు. ఆ ఎదోమీయులందరూ కూడా ఇశ్రాయేలులకి దాసులుగా మాత్రమే ఉన్నారు. ఇశ్రాయేలీలు అనగా ఈ యాకోబు గారి మరొక పేరు ఇశ్రాయేలు. కాబట్టి యాకోబు గారి సంతానం అంతా కూడా ఈ ఇశ్రాయేల్ అనేటటువంటి పేరు మార్చబడిన తర్వాత దేవునితో పోరాడి తన యొక్క పేరును మార్పు చెందినటువంటి మరి యాకోబు గారు తనకు పుట్టినటువంటి బిడ్డలందరూ కూడా ఇశ్రాయేలుగా పరిగణించబడ్డారు. అలాగే ఏసావు గారికి పుట్టినటువంటి ఆ వంశం అంతా కూడా ఎదోమీయులుగా. ఈ ఎదోమీయుల గురించి అనేక సందర్భాల్లో నా వీడియోలో నేను చెప్పుంటాను, మీరు చూశారు. ఈ ఎదోమీయులు అనగా ఈ ఏసావు గారి నుండి వచ్చినటువంటి సంతానం. వీరందరూ కూడా ఇశ్రాయేలుకి దాసులు అవ్వాలని దేవుని యొక్క ప్రణాళిక. యాకోబు అనగా మోసగాడు అని మాత్రమే చెప్పడానికి వారి యొక్క ప్రసంగాల ద్వారా మనుషుల్ని ఎంత కకావికలం చేసేస్తున్నారో. దేవుని యొక్క వాక్యాన్ని కలిపి చెరిపేటటువంటి మనస్తత్వం కలిగినటువంటి ఈ ప్రసంగికులు ఈనాడు ఈ లోకంలో అపవాద సంబంధులు అనేక మంది మరి లోకంలో ఉన్నారు. అటు వారికి బుద్ధి చెప్పడానికి, బుద్ధి కలగడానికి ఈనాడు దేవుడు అనేక మంది సువార్థికులను, దేవుని సేవకుల్ని కూడా ఎన్నుకున్నాడు. ఇటువంటి సత్యాలు చెప్పడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి వారు కొంతమంది మాత్రమే ఉన్నారు. తప్పుడు బోధలతో ఈ బోధనలు అనుసరించేటటువంటి వారు ఇటువంటి అంధులైనటువంటి మార్గదర్శకుల్ని మీరు అనుసరించినట్లయితే గుడ్డివానికి త్రోవ చూపినట్లుగా ఉంటుంది. ఏమవుతారు? ఇద్దరు కలిసి గుంటలో పడతారు. గుడ్డివానికి త్రోవ చూపినట్లయితే ఇద్దరు కలిసి గుంటలో పడతారని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. కాబట్టి
ఇటువంటి అంధులైనటువంటి మార్గదర్శకులు అనగా ఈ బోధలు చేసేటటువంటి ఇలాంటి తప్పుడు బోధలు చేసేటటువంటి వారిని అనుసరించినట్లయితే ఆనాడు ఇస్కరియోతు యోధాకు పట్టినటువంటి గతి తన చోటికి పోయినట్లుగా మీరు కూడా అదే చోటికి అనగా ఆ నరకానికి, పాతాళంలో ఉన్నటువంటి ఆ నరకానికి మీరు కూడా పాత్రులైపోతారు. జాగ్రత్త సుమ. ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుని వాక్యం ఏది చెబుతుంది దాన్ని ఆలోచించేద్దాం. హేతుబద్ధంగా మనం ఆలోచించేద్దాం. ఏదో మనకి వచ్చి తోచినట్లుగా మన మస్తిష్కంలో వచ్చినటువంటి ఈ మట్టి బుర్రలో వచ్చినటువంటి ఆలోచన ప్రకారం నీవు అనుసరించినట్లయితే దేవుని యొక్క ప్రణాళికను నీవు ఏం చేస్తున్నావంటే తృణీకరిస్తున్నావు. ఆ తృణీకరణ ఎంత ప్రమాదకరమైనదో. అనేక మంది దేవుని యొక్క వాక్యాన్ని తృణీకరించి ఏమైపోయారో, ఆనాడు కయీను ఎలాగైతే తృణీకరించాడో, దేవుని యొక్క మాటను తృణీకరించాడో, అలాగే ఈనాడు కూడా ఇస్కరియోతు యోధ దేవుని యొక్క మాటను దేవుని కుమారునితో నడిచినప్పటికీ కూడా తన చోటికి ఎలాగ పోయాడో అదే చోటు ఎన్నుకుంటున్నావా? ఈ తప్పుడు బోధలు చేస్తున్నటువంటి ఆ తప్పుడు బోధకుల యొక్క నడకని మీరు అనుసరిస్తున్నారా? జాగ్రత్త సుమ. యాకోబు మోసగాడు అని చెప్పడానికి గల వారి కారణం ఈ ఫుట్ నోట్లో ఉన్నటువంటి యాకోబు అనగా మోసగాడు అని నీవు చెప్పదలుచుకుంటే మరి దేవుని యొక్క గ్రంథం నిన్ను ప్రశ్నిస్తుంది. ఏమని ప్రశ్నిస్తుంది? యాకోబు అనేటటువంటి వారు బైబిల్ గ్రంథంలో ప్రత్యేకంగా నలుగురు ఉన్నారు. ఆ నలుగురు కూడా మోసగాళ్ళనే చెప్పదలుచుకున్నావా? చూద్దాం. వారు ఎవరంటే ఇస్సాకుకు రెబెకాకు పుట్టినటువంటి రెండవ కుమారుడైనటువంటి యాకోబు 22వ తరం వాడు. ఈ 22వ తరం వాడైనటువంటి ఈ యాకోబు నీ మోసగాడని చెప్పదలుచుకుంటే యాకోబు అనగా అని వ్రాయబడి ఉంది. యాకోబు అనగా అతని పేరుకి అర్థం, అతని పేరుకు ఉన్నటువంటి అర్థం, యాకోబు అనేటటువంటి పేరుకు ఉన్నటువంటి అర్థం ఏమిటట? మోసగాడు లేక మడిమని పట్టుకునేవాడు అని అర్థం. నీకు మడిమని పట్టుకునేవాడు అనేటటువంటి మాటకి నీకేం సంబంధం లేదు. ఈ మోసగాడు అనేటువంటి మాటనే పట్టుకొని ఊరేగడానికి సిద్ధపడుతున్నావు. ఎందుకంటే నువ్వు ఒక మోసగాడు కాబట్టి, మీరు కూడా ఒక మోసగాళ్ళు కాబట్టి నువ్వు బైబిల్నే సంకన పెట్టుకుంటావు. బైబిల్లో ఉన్నటువంటి మాటలే వల్లిస్తూ ఉంటుంటావు. కానీ నీ చెప్పేటటువంటి వక్రీకరణ ఎంత ప్రమాదకరమైనదో, ఎన్ని ఆత్మలు నశింపజేస్తున్నావో. రక్షింపబడుతున్నారు నా మాట ద్వారా అనుకుంటున్నావేమో. అది రక్షణ కాదు, అది భక్షణ మాత్రమే. అది భక్షించడానికి తప్ప రక్షించడానికి మాత్రం కాదు. దేవుని వాక్యం ఎలా ఉంది, అలా వ్రాయబడి ఉందా నువ్వు చెప్పేదానికి? ఇప్పుడు బైబిల్ గ్రంథం నిన్ను అడిగేటటువంటి ప్రశ్నలకు నీవు జవాబు చెప్పినట్లయితే, నీవు ఆలోచన చేసినట్లయితే నీ చోటు ఎక్కడో ఈనాడే నిర్ణయించబడుతుంది. ప్రియమైన సహోదరి సహోదరుడు.